ఆదివారంతో ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజులు 19వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుతుంది. అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చింది. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచింది. యెహోవా భయమునకు పర్వతములు బదలాయి, శిలలు చిన్నాభిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడక స్వరము వినపడింది. ఏలీయా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా